దేవునికి వందనాలు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 56 అధ్యాయం నుంచి 5 కీర్తనలు ఒక సామెత కలిసి చదువుదాం. ప్రధాన గాయకునికి యోనాతెలెం రెహోకీం అను రాగము మీద పాడదగినది. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అను అను పదగీతము. 56 సంకీర్తన 1వ వచనం నుండి. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచియున్న వారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అణుగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించియున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. దేవుడు నా పక్షంననున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. 56వ అధ్యాయం యొక్క సారాంశం చూసినట్లయితే, దావీదు ఆవేదన, దావీదు ఆక్రందన, దావీదు ఆరాధన. కీర్తనలు 57వ అధ్యాయము ప్రధాన గాయకునికి అల్ తషేతు అను రాగము మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అను అను పదగీతము. 57వ అధ్యాయము 1వ వచనం నుండి. నన్ను కరుణింపుము, దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకును. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడని. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. 57వ అధ్యాయం యొక్క సారాంశం చూసినట్లయితే, ప్రతిదినము దేవుణ్ణి ప్రార్థిస్తాను, ప్రతిదినము దేవుణ్ణి ప్రస్తుతిస్తాను, ప్రతిదినము దేవుని ప్రభావం చూస్తాను. దాగుకొనే స్థలము, దయచూపమనే స్వరము, దాడి చేసే సమూహము, దినదినము స్తుతిగానము. కీర్తనలు 58 ప్రధాన గాయకునికి అల్ తషేతు అను రాగము మీద పాడదగినది. దావీదు రచించిన కీర్తన అను పదగీతము. 58వ సంకీర్తన 1వ వచనం నుండి. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి
మీ చేతి బలాత్కారము కూర్చి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొని నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము. వారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలె నుందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషింతురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. 58వ అధ్యాయం యొక్క సారాంశం చూసినట్లయితే, అన్యాయంగా తీర్పు తీర్చే వారికి పట్టే గతి, పళ్ళు ఊడిన సింహం, ప్రవహించని జలం, ప్రసవించని గర్భం, పనికిరాని బాణం, పంటికి చేరని అన్నం. కీర్తనలు 59వ అధ్యాయము ప్రధాన గాయకునికి అల్ తష్హేతు అనురాగము మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అను పదగీతము. 59వ సంకీర్తన 1వ వచనం నుండి, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకుము, ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోవుదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయుము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటూ అటూ తిరుగులాడెదరు. తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. 59వ అధ్యాయం యొక్క సారాంశం చూసినట్లయితే, దావీదు ప్రలాపం, దావీదు ప్రవచనం, దావీదు పరిస్థితి, దావీదు ప్రస్తుతి, బాధింపబడువాని పరిస్థితి, బంధింపబడువాని పరిశుద్ధత. కీర్తనలు 60వ అధ్యాయము ప్రధాన గాయకునికి షూషానే దూతు మీద పాడదగినది. దావీదు అరన్మహారాయి మీయులతోనూ అరామొజాబాయిలతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు
అతడు ఉపదేశమునకును రచించినది అను పదగీతము. 60వ సంకీర్తన 1వ వచనం నుండి. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయు. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ అందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పల్లెము. ఎదోము మీద నా చెప్పు విసిరవేయుదును. ఫిలిస్తీయా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. 60వ అధ్యాయం యొక్క సారాంశం చూసినట్లయితే, దేవుని ఉగ్రత దినము, దేవుని ఉపదేశము, దేవుని ఉద్దేశము. ఒక సామెత చదువుదాం. 12వ అధ్యాయం సామెత 1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకును, దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కుటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. వివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును. దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనుడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. 12వ అధ్యాయం యొక్క సారాంశం చూసినట్లయితే, బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు, భక్తిపరుడు భక్తిహీనుడు. నీతిమంతుడు ప్రేమిస్తాడు, నీతిమంతుడు పండిస్తాడు,
నీతిమంతుడు ఫలిస్తాడు, నీతిమంతుడు పని చేస్తాడు, నీతిమంతుడు ప్రకాశిస్తాడు. ఈ వాక్యమును మనం కలిసి ధ్యానిస్తుండగా మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మేము కలిసి ఈ విధంగా వాక్యమును ధ్యానిస్తుండగా ప్రభా, ఇదిగో నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా తండ్రి, నాయన వాక్యపు వెలుగులో ప్రభా మా యొక్క ప్రతి లోటుపాట్లను కొట్టివేయండి ప్రభా. అయ్యా తండ్రి, జ్ఞాపకం చేసుకో నాయన, సహాయం చేయండి ప్రభా. నీ వెలుగు చేత నింపండి, నీ ఆత్మతో నింపండి. ఈ వాక్యమును ధ్యానిస్తుండగా ప్రతి చీకటి బంధకంలో నుంచి విడిపించి ప్రభా తండ్రి నాయన, మా ఎడల, మా కుటుంబ సభ్యుల ఎడల, ఈ యొక్క వాక్యమును వింటూ ధ్యానిస్తున్న వారి ఎడల ప్రభా నీవే తండ్రికి ఒక కార్యములను జరిగించి ప్రతి దారులను సరళం చేసి మమ్మల్ని ప్రభా, వాక్యమును ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరిని అయ్యా తండ్రి నాయన, ఇదిగో తండ్రి అన్ని విషయంలో లేవనెత్తండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి నీవే ప్రభా తన గొప్ప కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోర్చు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్.